ఒంగోలు నగరపాలక సంస్థ 2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ సమావేశాన్ని నేడు నిర్వహించారు. మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన 5వసారి జరిగిన ఈ బడ్జెట్ సమావేశంలో నగరపాలక సంస్థ ఎక్స్ఎఫ్సియో సభ్యులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు. గడిచిన ఏడాదిలో చేపట్టిన పనులతో పాటు ఖర్చుల వివరాలను కౌన్సిల్కు వివరించారు. అనంతరం 247 కోట్ల రూపాయలతో 2026-27 సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను సమావేశంలో ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఏకగ్రీవంగా బడ్జెట్ను ఆమోదించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ ఏసయ్య, మెడికల్ ఆఫీసర్ వైష్ణవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం అంతిమ విలువలను ఆధారంగా తీసుకుని తయారు చేయడం అనేది 2020.50 లక్షలు, వర్కింగ్ బ్యాలెన్స్ 475.70, నికర నిధులు 1135.35, నికర నిధులులో మునిగి 4 కోట్ల అంటే మౌలిక సదుపాయాలు కావాలండి, పైప్ లైన్ కావాలి, శానిటేషన్ ప్రజలకు ఒక మంచి పేరు అందరినీ కూడా కోరుకుంటూ అధ్యక్షులు వారికి ముందు నేను రికార్డింగ్ చేయకుండా అంటావా ఉండాలి నువ్వు కూడా లేకపోతే భవిష్యత్తులో ప్లాన్ శాంక్షన్ కాదు, మీకు ఉన్నా కూడా మీరు ఏం చేసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజు కట్టాలన్నా కూడా కట్టడానికి వీలుండదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత ఈరోజు మన ప్రభుత్వంలో ఈ ఎన్డీఏ కూటమిలో మన ముఖ్యమంత్రి గారు ఒక ఆప్షన్ లాగా ఎక్కడైతే డీవియేషన్ ఉన్నాయో డీవియేషన్ కూడా ఫ్లోర్ మీద డీవియేషన్ కట్టినవి కానీ ఇవన్నీ కూడా రెగ్యులైజ్ చేసుకోమని చెప్పినప్పుడు కూడా మళ్ళీ మనం ఏదో జరుగుతుందే మళ్ళీ ఎప్పుడైనా పెడతారులే అనుకోని కానీ రెగ్యులైజ్ చేస్తే ఖచ్చితంగా రేపు ఇక్కడ ఉంటే మా చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా పైనుంచి వస్తారు టౌన్ ప్లానింగ్ వాళ్ళు, వాళ్ళ ప్రకారంగా డీవియేషన్ ఉన్నాయని కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఆ రోజు ఏదో రాజకీయ కక్షలో లేకపోతే ఇంకోటి అనుకున్నా కూడా ఉపయోగం ఉండదని చెప్పి మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే బీపీఎస్ ఎల్ఆర్ఎస్ సీరియస్గా తీసుకొని మీ ఆస్తులను మీరు కాపాడుకొని మీ ఆస్తులకి తగ్గట్టుగా ట్యాక్స్ కట్టి మీరు జాగ్రత్త చేసుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి బడ్జెట్ అంతా కూడా మన వాళ్ళు మంచి ఆలోచనతో బాగా చేశారు. ఆ తర్వాత మన యాక్టివిటీస్లోకి వచ్చే లోపలికి మనం లాస్ట్ ఇయర్ చేసిన కార్యక్రమాలు కూడా ఒకసారి నేను బ్రీఫ్ చేస్తాం. లాస్ట్ ఇయర్ మనం మొదలుపెట్టింది మనకి గాంధీ పార్క్ ఏదైతే రంగారాయణ చెరువు మీద దాని ఎక్స్టెన్షన్ కానీ దాన్ని అన్ని కూడా చేసాం. అదేవిధంగా మన ఏదైతే కోర్ట్ సెంటర్ దాన్ని కూడా రోడ్ ఎక్స్టెన్షన్ చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకా డివైడర్స్ కానీ కొన్ని అవి కూడా చేయడం జరిగింది. ఇంకా ఏదైతే లాస్ట్ టైం మనం ల్యాండ్గా దాన్ని అన్నీ కూడా మనం చేసామో ఈరోజు కొత్త మార్కెట్ సెంటర్ కానీ అదేవిధంగా వెనకాల గ్రౌండ్ కానీ ఇలాంటి కొన్ని పర్టికులర్ కొత్తపట్నం బస్ స్టాండ్ దగ్గర కానీ ఇలాంటివన్నీ కూడా పర్టికులర్గా ఉండేవన్నీ కూడా మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మనం అన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ ఇయర్ టార్గెట్లో మనకు వచ్చేలాగా కంప్లీట్ మనకు 484 కోట్లు శాంక్షన్ ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు మన టార్గెట్ ట్రంక్ రోడ్ అండ్ అమృత్ 2 ట్రంక్ రోడ్డు వల్ల ఊరంతా తిరిగేది వెళ్ళకుండా ట్రంక్ రోడ్లో ఎప్పటి నుంచో ఉండే సమస్య 100 ఫీట్ మాస్టర్ ప్లాన్గా ఉంటే కూడా
వాళ్ళ కోరిక మేరకు వారందరితో చాలాసార్లు నేను కూడా మాట్లాడిన తర్వాత దాన్ని 80 ఫీట్ చేసాం. 80 ఫీట్ని సెంటర్ డివైడర్ తోటి ఇటు గుంటూరు మన కొత్తపట్నం రోడ్డు కూడా అది తొందరలోనే దాని యాక్షన్ ప్లాన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నాలుగోది వచ్చేసి మనం ఏదైతే శ్రీనివాస థియేటర్ రోడ్డు ఉందో దాన్ని ముత్తురుపాడ దాకా రౌండ్ దాకా ఎక్స్టెన్షన్ పెట్టాం. మనకు ముత్తురుపాడ ఫ్లైఓవర్ దాకా డబుల్ రోడ్ అనుకున్నాం. ప్రస్తుతానికి ఆల్రెడీ డబుల్ రోడ్ ఉంది కాబట్టి మనకు ఉండే వసతులతోటి మనకి పోతురాజు కాలం బ్రిడ్జి, గుంటూరు బ్రిడ్జి ఎట్లా ఉందో దాన్ని కూడా శ్రీనివాస థియేటర్ దగ్గర బ్రిడ్జి కూడా అంత పెద్ద బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జి వరకు వేస్తే ఆ ముందంతా రోడ్డు కూడా ఆల్రెడీ పెద్ద రోడ్డు ఉంది కాబట్టి దానికి డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోటి అక్కడ ఎక్కడైతే మేదర వాళ్ళు ఉంటున్నారో మేదరోళ్ళు ఒక 8 కుటుంబాలు 10 కుటుంబాలు ఉన్నారు వాళ్ళకి ఆల్టర్నేట్ అకామిడేట్ చేసి దాన్ని కూడా రోడ్డు కూడా క్లియర్ చేసే కార్యక్రమాలు కూడా ఈ టర్మ్లో చేస్తామని చెప్పి కూడా మనం తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వాటికన్నీ కూడా ఒక 50 కోట్ల దాకా మొత్తం మీద 250 కోట్ల రూపాయలు ఈరోజు రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్ కానీ పూర్తి చేసుకుంటే పూర్తిగా నగరంలో ఇంకా మన గుంటూ పనిచేయడానికి కూడా మనకి సిమెంట్ కానీ ఎక్స్టెన్షన్ పోతే చెప్పలేం కానీ యాక్సిడెంట్ టుడే ఉండే దాని ప్రకారంగా అయితే ఇంత మనకు అవసరం ఉండే లీడ్ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇది కాకుండా మళ్ళీ మనకి నల్లగాలవ పోతరాజు కాలువ ఆ 2 కాలువలు అయితే 250 కోట్లు కావాల్సి వస్తుంది. అది కూడా ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను. ఇటు పరిస్థితుల్లో ఈ టర్మ్లో ఉంటే ఆ 2 కాలువలు కూడా కట్టడానికి వీలైనంత నా సాయశక్తిలా ప్రయత్నం చేసి మన ఎంపీ గారు కూడా అందరూ కూడా కలిసిపోయి దాన్ని తీసుకొస్తాం. ఎందుకంటే పోయినసారి 89 కోట్లు శాంక్షన్ చేశాం. ఎంపీ గారు ఆ రోజు మేమంతా కూడా మాట్లాడుకొని అండర్గ్రౌండ్ మన రైల్వే లైన్ కూడా మన జూన్ జూలైలో అయిపోవాల్సింది అగ్రహారం గేటు, అది కూడా వాళ్ళ కళ నెరవడబోతుంది. అది కూడా ఓపెన్ చేసుకున్నామంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అది కూడా అండర్గ్రౌండ్ పాస్ కూడా అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన కార్పొరేటర్లు అందరూ కూడా మేయర్ గారు అందరి సహకారంతో ఒక 5,000 మొక్కలు ఒకసారి నాటాము. అది కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనకి అన్నీ కూడా 5,000 మొక్కల్ని ఒక నెల రోజులు కాలేజీలతో వీళ్ళందరితో కూడా వాళ్ళతో మాట్లాడి చేసి 1 అవర్లో ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి 1 అవర్లో అన్నీ కూడా మొక్కలు నాటాము. దాన్ని కూడా ఏ డివిజన్స్ దగ్గర ఎక్కడ ఉన్నాయో అంతా కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వాటిని కూడా మనం కూడా వేరే కాంట్రాక్ట్ సపరేట్గా పెట్టి టీములు పెట్టి దానికి అంతా కూడా చూస్తే లోటు బడ్జెట్ అనేది ఎక్కడైనా ఏ ప్రాంతాల్లో చూస్తూ వస్తుంటాం. బట్ ఇక్కడ వీ హ్యావ్ సక్సెస్ అంటే పెర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్. ట్యాక్స్ కలెక్షన్స్ అన్నీ కూడా రెవెన్యూస్ కూడా పెరగడం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా సరి అయిన సమయంలో కూడా తీసుకురావడం జరగబట్టే ఈ పెర్ఫార్మెన్స్ కూడా రావడం అనేది చూసాం. ఇక రాబోయే రోజుల్లో ఇంకా కూడా 26, 27 సంవత్సరానికి మనకు కావాల్సిన ప్రణాళికలు అనేది కూడా పూర్తిగా ఇప్పుడు మేయర్ గారు, కమిషనర్ గారు అందరు కౌన్సిలర్స్ కూడా తయారు చేసి మా ముందు ఉంచడం అనేది కూడా ఇంకా చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా అభివృద్ధి అనేది ఒంగోలు పట్టణంలో సోదరులు దామచర్ల జనార్దన్ గారి కృషి అనేది ఎప్పుడూ ఆయన ఆలోచన అంతా కూడా ఒంగోలు టౌన్ని సుందరీకరణ, ఆధునీకరణ అనేది ఆ ఆలోచనలో కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కూడా జరగాలి, అన్ని ప్రాంతాలకు కూడా సరి అయిన వసతులు అనేది సౌకర్యాలు కూడా ఇవ్వాలనేది వారి ఆలోచన. కాబట్టి ఈ 26-27లో ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా ముందుకు తీసుకెళ్లేదానికి కూడా మార్గం ఉన్నది. అందుకు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు కూడా ప్రత్యేకమైన దృష్టితో ఒంగోలు మీద ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా ఫ్రెండ్స్ ఈ మధ్యనే చూస్తున్నాం అమృత్ 2.0 అంటే దాదాపు 480 కోట్ల రూపాయల ప్రాజెక్టు కూడా ముఖ్యమంత్రి గారు దాన్ని శాంక్షన్ చేసి టెండర్ కూడా వెళ్ళిన తర్వాత వర్క్ ఆర్డర్ కూడా రిలీజ్ చేయటం, సోదరులు జనార్దన్ గారు కూడా పదే దాని గురించి ప్రస్తావన చేయటం అని కూడా చూస్తున్నాం. ఎంతవరకు మనం లోన్ తీసుకుంటే ఇది రీపేమెంట్ అనేది కూడా ఈజీగా ఉండేటట్టుగా కూడా దాన్ని కూడా ఆలోచించి ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాం. ఇక్కడ పట్టణంలో ఉన్న దానికి వేకెంట్ ల్యాండ్స్ అనేది చాలా ఉన్నాయి మనకు. ఈ వేకెంట్ ల్యాండ్స్ అనేది దాని కొరకు రెంటల్ ఇన్కమ్ అనేది తక్కువగా ఉండబట్టి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయినా లేకపోతే డైరెక్ట్గా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా కన్స్ట్రక్ట్ చేసుకునే దాని కొరకు
దీనిని ఒక ప్లానింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ఫర్దర్ రెంటల్ ఇన్కమ్ అనేది కూడా ఎక్కువగా మనకు వచ్చేదాని కొరకు అవకాశాలు కూడా ఉన్నాయని కూడా మీకు తెలుపుతున్నా. ఇకపోతే ఈ రోడ్స్ ట్రైన్స్ అనేది కూడా అమలు స్కీములు రాబోతున్నది కాబట్టి ఇవి ఫర్దర్గా కూడా ఇప్పుడు మనం వేస్తే స్పాయిల్ అవుతుంది. ఈ అమలు స్కీమ్ని ఇంప్లిమెంట్ అయిన తర్వాత మనం వేసుకునే దాని కొరకు అవకాశం ఉంటుంది కాబట్టి అనేది ఆ ఫండ్స్ కూడా మనకు కూడా అంటే చేతిలో ఉండేదాని కొరకు ఉంటాయి కాబట్టి మీకు ఈ ప్రత్యేకంగా ఇప్పుడే మనం గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడటం ఈ ఆటోస్ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.